చలో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఎక్సర్సైజ్ 2.5 లో ఎక్కడ అయింది మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది, సెకండ్ క్వశ్చన్ కూడా అయింది, థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయి ఫోర్త్ క్వశ్చన్ లో మనకి 3 పాయింట్స్ అయినాయి. మీకు సమ్ చేయమని ఇచ్చాను కానీ మనకి దాని కంటిన్యూషన్ చేద్దామా. ఫోర్త్ క్వశ్చన్ లో ఫోర్త్ పాయింట్ చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కూడా చూద్దారు. ఏంటి పాయింట్ ఇచ్చింది ఇక్కడ a/4 minus b/2 plus 1 whole square plus 1 whole square. అయితే ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ సమ్ ఏది ఇచ్చినప్పుడు మనకి ఏంటి గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లో మనకి ఏముంది a/4 minus b/2 plus 1. అదే కంపేర్ చేయాలన్నప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ కొంచెం సమ్ కొంచెం మోడిఫికేషన్ అవ్వాలి. ఏంటో మోడిఫికేషన్ చూడమ్మా, ఇక్కడ మైనస్ ఉంది, మరి ఫార్ములా మైనస్ లేదు, మరి ఫార్ములా మైనస్ లేదు కాబట్టి ఈ మైనస్ టర్మ్ కి అప్లై చేయాలి. టర్మ్ ఏంటి ఇక్కడ b/2 అనే టర్మ్ కి ఈ మైనస్ అనే సింబల్ అప్లై చేయాలి. కాబట్టి ఎలా మోడిఫికేషన్ చెప్తుంది చూడండి, a/4 ఈ మైనస్ సింబల్ దీనికి అప్లై చేస్తాం, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ప్లస్ ఏంటి టర్మ్ ఇది మైనస్ b/2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే కంపేరింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏ టర్మ్ కంపేర్ చేయాలి, దీన్ని కాదు, ఇక్కడ మైనస్ తో ఉంది కాబట్టి దీన్ని కంపేర్ చేయడం లేదు. కంపేరింగ్ విత్ ఏ టర్మ్ ఇప్పుడు x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. ఏ టర్మ్ అయితే కంపేర్ చేయాలనుకున్నామో దాని బిలోనే మనం ఫార్ములా రిడ్యూస్ చేసుకుంటే కంపేరింగ్ ఈజీ ఉంటుంది. అది కంపేర్ చేస్తే ఏమవుతుంది, వేర్ టర్మ్స్ ఏంటి ఇక్కడ వేర్ x ఈజ్ ఈక్వల్ టు a/4 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/2 అలాగే z ఈజ్ కూడా ఎంత 1. ఇలా ఫార్ములా వైజ్ గా కంపేర్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్ x ప్లేస్ వాల్యూ ఎంత a/4 ఉంది, అలాగే y ప్లేస్ వాల్యూ నెగటివ్ సింబల్ తో ఉంది మైనస్ b/2, z ప్లేస్ వాల్యూ ఎంత 1. ఇలా రిడ్యూస్ చేసిన తర్వాత ఫార్ములా అప్లికేషన్ చూడండి x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. అంటే యూజింగ్ ఐడెంటిటీ ఏంటి ఇక్కడ యూజింగ్ ఐడెంటిటీ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ రిడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై చేసే ఫార్ములా చూడమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఈ ఫార్ములా అప్లై చేసాం. మరి ఈ ఐడెంటిటీలో మనం యూజ్ చేసే టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేయండి. టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ రాసేటప్పుడు కూడా మనం మోడిఫికేషన్ వాల్యూ రాయకూడదు. మనకి ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఏమొస్తుంది గివెన్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి గివెన్ క్వశ్చన్ అప్లై చేస్తే ఏమవుతుంది a/4 minus b/2 plus 1 whole square is equal to x టర్మ్ ఎంత ఉంది ఇక్కడ a/4 whole square plus y వాల్యూ ఎంత ఇక్కడ minus b/2 whole square plus c వాల్యూ z వాల్యూ ఎంత ఇక్కడ 1 square. అంటే అప్లై చేసినప్పుడు x వాల్యూ టర్మ్ ఉంది, y వాల్యూ టర్మ్ ఉంది, z వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ చూడమ్మా ప్లస్ 2 ఇంటూ x టర్మ్ ఎంత ఉంది ఇక్కడ a/4 ప్లస్ నెక్స్ట్ చూడమ్మా 2 ఇంటూ x ఎంత వచ్చింది a/4 వచ్చింది, y ఇంటూ y ఎంత b/2. అంటే టర్మ్ అప్లై చేసినప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి కదా. 2 ఇంటూ x ఎంత a/4 ఇంటూ y ఎంత b/2. a/b/2 ది మైనస్ ఉంది అక్కడ సింబల్, మైనస్ మిస్ అయిపోతుంది ఇక్కడ అర్థందా మైనస్ b/2. అందరూ కొంచెం చూడండి ఒకసారి మైనస్ b/2. నెక్స్ట్ ది 2 ఇంటూ y వాల్యూ ఎంత మైనస్ b/2 ఇంటూ c వాల్యూ ఎంత z వాల్యూ ఎంత 1 ప్లస్ 2 ఇంటూ z వాల్యూ 1 ఇంటూ x వాల్యూ a/4. ఈచ్ కేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ చేద్దామా సార్. మరి ఇక్కడ ఫ్రాక్షన్ స్క్వేర్ ఉంది, మరి ఫ్రాక్షన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి, డినామినేటర్ కూడా స్క్వేర్ చేయాలి. మన న్యూమరేటర్ వాల్యూ ఎంత ఇక్కడ న్యూమరేటర్ ఏ ఉంది a స్క్వేర్ బై మరి ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది 4 ఉంది, డినామినేటర్ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ అంటే 4 4 ఎంత 16, 4 4 ఎంత 16. ఇక్కడ చూడమ్మా మైనస్ ఉంది, మన మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. ఇందులో మైనస్ ఉంటే మైనస్ అంతా ప్లస్ అవుతుంది కాబట్టి మరి మైనస్ ఉంటే మైనస్ ప్లస్ కాబట్టి b స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 స్క్వేర్ మరి 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ ఇక్కడ చూడమ్మా ఈ 2 టైం అవుతుంది క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఇక్కడ 2 ఈక్వల్ గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేశాను. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. అందరూ కంగారు పడకుండా ముందు సింబల్ వేసేస్తుంది ఇక్కడ చూడాలి. ఇక్కడ ప్లస్ ఉంది అక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ చూడండి a ఇంటూ b. ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ చేయాలి, న్యూమరేటర్ చేయాలి, డినామినేటర్ వాల్యూ అక్కడ ఉందిగా 4 ఎంత అది వచ్చి ఒకసారి a ఇంటూ b ab బై డినామినేటర్ ఎంత ఉంది ఇక్కడ 4. నెక్స్ట్ చూడండి ఇక్కడ
2 ఇక్కడ 2 టైం అవుతుంది క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ అయితే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b ఇంటూ 1 ఎంత b ఇంటూ 1 ఎంత b ప్లస్ ఇక్కడ 2 టైం లో 4 లో ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 టైం మరి 2 అందులో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకేముంది ఇక్కడ 1 ఇంటూ a 1 ఇంటూ a ఎంత a 1 ఇంటూ a కాదు a డివైడెడ్ బై ఎంత వాల్యూ ఇక్కడ 2 a డివైడెడ్ బై 2 అయితే ఫైనల్స్ ఎలా వచ్చింది కానీ మనకి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఒక టర్మ్ మిస్ అయింది ఏంటో చూసారా ఇక్కడ నేను 1 రీడింగ్ చేశాక 1 మిస్ చేశాను ఏంటి ఇక్కడ ప్లస్ 1 స్క్వేర్ ఉంది ప్లస్ 1 స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 1 రిటర్న్ చేశాను కానీ సబ్ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ చెప్పి నేను ఎర్రర్ చేశాను ఇక్కడ ఎర్రర్ చేయకలేదు అక్కడ ఇక్కడ మిడిల్ లో ఒక టర్మ్ ఉంది మనకి ఏంటో టర్మ్ ఇది 1 స్క్వేర్ లాస్ట్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేసిన వాళ్ళలేదు అట్లా ఇక్కడ ప్లస్ 1 స్క్వేర్ 1 రిటర్న్ చేసిన సింబల్స్ ఎర్రర్ చేస్తాం ఇక్కడ అంటే ప్లస్ 1 నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇప్పుడు చూడండి ఫైల్ అరేంజ్మెంట్ లో టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ చూసుకోవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ చూసుకోకుండా ఇదే కన్క్లూజన్ అంటే కుదరదు ఎందుకంటే ఒక ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ మెన్షన్ చేయాలి కాబట్టి వాడు ఇచ్చిన ఆర్డర్ చూడండి సార్ అమ్మా సేమ్ అలా వచ్చేసాడు అక్కడ చదువుకోవాలి a స్క్వేర్ బై 16 ఉంది ప్లస్ b స్క్వేర్ బై 4 ప్లస్ 1 మైనస్ ab బై 4 మైనస్ b ప్లస్ a బై 2 అలా సరిపోతుంది నెక్స్ట్ అందులో మిమ్మల్ని సేమ్ ఒక సమ్ ఇచ్చాను ఫిక్స్ అందులోనే p ప్లస్ 1 హోల్ క్యూబ్ ఎక్కడైనా డౌట్ ఉంటే చూడండి క్లారిటీ తీసుకోండి లేదంటే ఒకసారి మీకు ఏమైనా మిస్టేక్ వస్తే దాన్ని కవర్ చేసుకోండి ఏమిటి ఇక్కడ p ప్లస్ 1 ఇచ్చాడు గివెన్ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏముంది కారణం ఇక్కడ p ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇక్కడ చేంజింగ్ చేయడం లేదు ఎందుకంటే మిడిల్ లో ప్లస్ ఉంది కాబట్టి మిడిల్ లో ప్లస్ అన్న ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఆ ఫార్ములా చూడండి సార్ ఇది p ప్లస్ 1 హోల్ క్యూబ్ కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది కంపేరింగ్ విత్ టర్మ్ ఏంటమ్మా x ప్లస్ y హోల్ క్యూబ్ x ప్లస్ y హోల్ క్యూబ్ అన్నాం కాబట్టి ఈ యొక్క ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది వేర్ x ఈజ్ ఈక్వల్ టు p y ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ x ఈజ్ ఈక్వల్ టు p y ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే ఏమవుతుంది కంపేరింగ్ లో టర్మ్స్ వచ్చినాయి కాబట్టి ఫార్ములా అప్లై చేయండి ఏంటి ఫార్ములా x ప్లస్ y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూజింగ్ ఫార్ములా ఇక్కడ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ x ప్లస్ y హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా ఏంటి చూడమ్మా x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్ యూజింగ్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్ కాబట్టి ఈ ఫార్ములా ఈ వాల్యూ అప్లై చేస్తాను అప్లై చేస్తే ఏమవుతుంది x ఎంత ఉంది మన దగ్గర x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ p x వాల్యూ p ప్లస్ y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ p ఉంది మళ్ళీ p అంటే ఎంత ఇక్కడ రాస్తుంది x ప్లస్ లో p సబ్ట్రాక్షన్ కాబట్టి p క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మళ్ళీ x వచ్చింది x ఎంత p పవర్ ఎంత ఉంది ఇక్కడ స్క్వేర్ ఇంటూ y ఎంత 1 ప్లస్ 3 ఇంటూ x ఎంత p ఇంటూ y ఎంత 1 స్క్వేర్ ప్లస్ మళ్ళీ y వచ్చింది y ఎంత 1 క్యూబ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో సబ్ట్రాక్షన్ చేశారు ఏంటో సబ్ట్రాక్షన్ x ప్లస్ d ప్లస్ వాల్యూ ఎంత p వచ్చింది మరి y ప్లస్ d ప్లస్ వాల్యూ ఎంత 1 అంటే p ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x ఎంత p పవర్ ఎంత ఉంది 3 ప్లస్ 3 ఇంటూ 3 చేశాను x ఎంత p స్క్వేర్ y వాల్యూ ఎంత ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ x ఎంత p ఇంటూ y వాల్యూ ఎంత 1 స్క్వేర్ ప్లస్ y వాల్యూ ఎంత 1 క్యూబ్ ఇప్పుడు చూడమ్మా ఇందులో ఎంత మల్టిప్లికేషన్ ఏం లేదు కానీ 1 ఉంది కదా 1 తీసేస్తాయి p క్యూబ్ ప్లస్ 3 1 ఎంత 3 1 3 3 1 3 కాబట్టి సేమ్ వేలో వస్తుంది అంటే 3 ఇంటూ p స్క్వేర్ ప్లస్ మరి 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ అంటే 1 3 ఎంత అవుతుంది 3 ఇంటూ p ప్లస్ 1 కి 1 ని ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది 1 అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మంది ఏం చేస్తారంటే 1 పవర్ 5 అని 5 డివిజన్ చేస్తారు ఇక్కడ ఎడిషన్ కాదు మల్టిప్లికేషన్ చేయండి 1 ని 5 టైమ్స్ మల్టిప్లై చేసినా 100 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినా వచ్చే వాల్యూ ఏమవుతుంది 1 వస్తుంది
నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ సమ్ ఇక్కడ మనకి 5th పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th పాయింట్ అన్నమా 6th పాయింట్ x minus 2/3 into y whole cube. ఇక్కడ కూడా మనకి x minus 2/3 into y whole cube ఇచ్చారు కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసుకోండి. గివెన్ ఎక్స్ప్రెషన్ is ఏంట ఫార్ములా x minus 2/3 into y whole cube. మరి ఇక్కడ అప్లై చేసే టర్మ్ ఆల్రెడీ x అయింది. మరి ఆల్రెడీ x అంటే నువ్వు x టర్మ్స్ ఎలా అప్లై చేస్తావు కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి కంపేరింగ్ విత్ ఏంట టర్మ్ ఇది కంపేరింగ్ విత్ a minus b మిడిల్ లో మైనస్ ఉంటే మిడిల్ లో మైనస్ అప్లై చేయాలి a minus b whole cube. మరి a minus b whole cube ఫార్మ్ అప్లై చేద్దాం అన్నాం కాబట్టి వేర్ టర్మ్ ఏంటి ఇక్కడ వేర్ a is equal to ఎంత x మరి b is equal to ఇక్కడ మైనస్ మైనస్ కలిగి ఈక్వల్ గా ఉంది కాబట్టి b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2/3 into y a వాల్యూ x ఉంది b వాల్యూ 2/3 into y ఉంది కాబట్టి అప్లై చేస్తున్నాం. మరి ఇక్కడ a minus b whole cube ఐడెంటిటీ ఫార్మ్ ఏంటి a minus b whole cube ఐడెంటిటీ ఫార్మ్ ఏంటంటే ఫార్ములా చూడమ్మా a cube minus 3a square b ఫార్ములా ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి కంపేరింగ్ తీసుకోవాలి అక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ క్యూబ్ వచ్చింది తర్వాత ఏమవుతుంది మైనస్ 3a square b plus 3ab square minus 3b minus b cube ఇక్కడ ఫస్ట్ ప్లస్ వచ్చింది తర్వాత ఏంటి మైనస్ మళ్ళీ ఏంటి ప్లస్ తర్వాత ఏమవుతుంది మైనస్ ఇలా ఆర్డర్లో ఉండాలి కంపల్సరీ. మరి ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ ఏ ఎంత ఉంది మన దగ్గర ఏ వాల్యూ x ఉంది x మైనస్ b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ 2/3 into y ఎందుకు మిక్స్డ్ అన్నా అంటే ఒక ఫ్రాక్షన్ ఇంటీజర్ టైప్ ఇది వేరియబులే కానీ మనకి రూల్ ఏంటంటే ఫ్రాక్షన్ టు అనదర్ వాల్యూ కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్ ఉంది అందులో x minus 2/3 into y whole cube is equal to a వాల్యూ ఎంత ఉంది మనకి a అంటే x ఉంది కాబట్టి x cube minus 3 into a అంటే ఎంత x పవర్ ఎంత ఉంది స్క్వేర్ అక్కడ అయితే మరి b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ b వాల్యూ 2/3 into y నెక్స్ట్ ప్లస్ 3 into a అంటే ఎంత x into b వాల్యూ ఎంత 2/3 into y whole square minus 2/3 into y whole cube అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేశాను. ఇంకా సబ్స్టిట్యూషన్ a అంటే x పవర్ 3 వచ్చింది minus 3 into a వాల్యూ ఎంత x పవర్ ఎంత స్క్వేర్ into b ప్లస్ 3 into a ఎంత x into b ఎంత 2/3 into y whole square minus 2/3 into y whole cube వచ్చింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి మన ఫ్రాక్షన్ కదా x క్యూబ్ సేమ్ అలా ఉంది. మరి ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ ఏమందా పవర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 3 మల్టిప్లై ఇక్కడ 3 ఏం చేస్తున్నాయి డివైడ్ ఇది మల్టిప్లై డివైడ్ కాబట్టి ఈ టర్మ్ లో మల్టిప్లికేషన్ చేశాను అందుకే ఇక్కడ మల్టిప్లై ఇక్కడ డివైడ్ కాబట్టి 3 అవుతుంది క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్ చూడండి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 2 కాన్స్టెంట్ వాల్యూ 2 కాబట్టి సింబల్ ఏముంది ఇక్కడ మైనస్ 2 into x square into y x square into y ఎంత x square y మరి x square ఉంది x square అయింది into ఎంత y నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 into ఇంకా సెపరేట్ అవ్వలేదు కాబట్టి x into ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి ఏంటంటే 2 పార్ట్స్ ఒక ఫ్రాక్షన్ లో వాల్యూ ఉంది ఫ్రాక్షన్ స్క్వేర్ చేసాం మరి ఫ్రాక్షన్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఫ్రాక్షన్ వాల్యూ 2/3 హోల్ స్క్వేర్ మరి ఫ్రాక్షన్ స్క్వేర్ చేస్తే ఎలా వస్తుంది ఇక్కడ న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ స్క్వేర్ చేయాలి మరి న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది 2 స్క్వేర్ బై డినామినేటర్ ఎంత 3 స్క్వేర్ మరి 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 డినామినేటర్ 3 స్క్వేర్ ఎంత 9 అంటే ఈ 2/3 ని హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 4/9 వచ్చింది అందులో 4/9 into అనదర్ టర్మ్ అంటే ఇక్కడ y ఉంది y అంటే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది y స్క్వేర్ అంటే మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందో మనం రఫ్ గా చేసుకోవచ్చు మెయిల్ లో చేయట్లేదు మెయిల్ లో చేసే ప్రాసెస్ ఏం లేదు కానీ మీకు ఏదైనా డౌట్ ఉందో రఫ్ గా చేసుకోండి ఏంటది 2/3 y హోల్ స్క్వేర్ వాల్యూ ఎవరికైనా డౌట్ వస్తే దాన్ని ఎలా చేయాలి మీరు 2/3 హోల్ స్క్వేర్ into y స్క్వేర్ కానీ ఇది కూడా ఎంత 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ into y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4/9 into y స్క్వేర్ అంటే ఇంత ప్రాసెస్ ఉంది ఇంత ప్రాసెస్ మనం చేయలేక సింపుల్ గా ఎలా అప్లై చేస్తాం ఇది ఫ్రాక్షన్ కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4/3 స్క్వేర్ ఎంత 9 into y ఉంది కాబట్టి y స్క్వేర్ అప్లై చేస్తాం
ఎవరికైనా డౌట్ ఉంటే ఈ ప్రాసెస్ రిటర్న్ తీసుకోవచ్చు, అవసరం లేకపోతే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏమంత మైనస్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ 2 క్యూబ్ ఎంత 8 2 క్యూబ్ ఎంత 8 ఇక్కడ 3 క్యూబ్ అంటే 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3 ఎంత 9 9 3 ఎంత 27 therefore 27 into టర్మ్ ఎంత ఇక్కడ y క్యూబ్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్ లో ఈ 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ 3 టేబుల్ లో 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. ఫైనల్ ఆన్సర్ చూడమ్మా x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ y. ఇక్కడ చూడండి ఇంకా కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, ఇక్కడ అన్ని కూడా కాన్స్టెంట్ ఎంతది 4/3 ఉంది. ఇక్కడ మీరు క్యాన్సిల్ అయిపోయిందని కాకూడదు, ఇక్కడ 4/3 అనే కాన్స్టెంట్ ఉంది కదా, ప్లస్ 4/3 ఇంటూ x ఇంటూ y స్క్వేర్ xy స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 8/27 y క్యూబ్. అన్న ఫైనల్ ఆన్సర్ వచ్చి చూసారా x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ y ప్లస్ 4/3 ఇంటూ y స్క్వేర్ మైనస్ 8/27 ఇంటూ y క్యూబ్. ఇది ఫైనల్ ఆన్సర్. అయితే ఎప్పుడైనా క్వశ్చన్ ఆపోజిట్ మనకి ఇది ఏదైతుందో అది రాసుకోవాలి. x మైనస్ 2/3 ఇంటూ y హోల్ క్యూబ్ అని రిటర్న్ చేసాం అనుకో వాడికి క్వశ్చన్ ఇది ఈక్వల్ టు ఆన్సర్ అని చెప్తుంది. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఏ సమ్ అయితే మనం అనుకున్నామో ఆ 4th సమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ లో ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు. ఫ్యాక్టరైజ్ లో ఫస్ట్ పాయింట్ చూడమ్మా 25x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ minus 40xy plus 16yz minus 20xz. అదొకనా 25x స్క్వేర్ ఇచ్చాడు 16y స్క్వేర్ ఇచ్చాడు ప్లస్ 4z స్క్వేర్ మైనస్ 40xy ప్లస్ 16yz మైనస్ 20xz. అయితే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ ఫ్యాక్టరైజేషన్ అంటే హోల్ స్క్వేర్ రాయండి. మరి హోల్ స్క్వేర్ అంటే టర్మ్ చాలా కేర్ఫుల్ గా చూడాలని చెప్పాను. గివెన్ టర్మ్ తీసుకున్నా కదా క్వశ్చన్ లో గివెన్ టర్మ్ ఏది వచ్చిందో చూద్దామా. ఫస్ట్ టర్మ్ 25x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ మైనస్ 40xy ప్లస్ 16yz మైనస్ 20xz. అయితే మీకు లాజిక్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఇక్కడ ఉన్న టర్మ్స్ ఉంటేనే ఫ్యాక్టరేషన్ వస్తాయి. ఇక్కడ 25 ఉంది 25 ఎంత 5 స్క్వేర్, ఇక్కడ 14 ఉంది 16 ఉంది 16 ఎంత 4 స్క్వేర్, ఇక్కడ 4 ఉంది 4 అంటే ఎంత 2 స్క్వేర్. అంటే పవర్ స్క్వేర్ రాసాకనే ఇక్కడ సెపరేట్ చేయొచ్చు. ఫస్ట్ చూడమ్మా లెంత్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ చేస్తాను. మీరు ఇక్కడే కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ 25 అంటే ఎంత 5 స్క్వేర్ x స్క్వేర్, ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ y స్క్వేర్, ఇక్కడ 4 ఉంది 2 స్క్వేర్ z స్క్వేర్. ఇప్పుడు మీకు వచ్చే టర్మ్ చూసుకోండి. కాన్సెప్ట్ తెలిసింది కదా, ఇక్కడ స్క్వేర్స్ రాసా కాబట్టి 5 స్క్వేర్ రాసాం, ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ రాసాం, ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ రాసాం కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంటి ఏబి అనే ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి ఏబి ఫార్ములా చూడండి సార్ ఇక్కడ 5 into 4 5 4 జర్ ఎంత 20 20 2 జర్ ఎంత 40 సరిపోయింది. అంటే ఇక్కడ 2 కామన్ చేయొచ్చు. 4 2 జర్ ఎంత 8 8 2 జర్ ఎంత 16 2 5 జర్ 10 10 2 జర్ ఎంత 20. అందువల్ల ఈక్వాలిటీ కండిషన్ అప్లై అయిపోయింది కాబట్టి దాని ఫార్ములా సౌండ్ వస్తారమ్మా. ఇక్కడ ముందు ఫస్ట్ ఏం కామన్ చేస్తున్నాను 2 కామన్ చేస్తున్నాను. 2 కామన్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ ఎంత వచ్చింది ఇక్కడ 20 ఇంటూ xy. ఒకేసారి అంతా చేయలేము కాబట్టి కొంచెం ఇలా ప్రాసెస్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ 2 కామన్ చేస్తే 2 ఇంటూ 8 ఇంటూ yz ప్లస్ ఇక్కడ మైనస్ దగ్గర 2 ఇంటూ కామన్ చేస్తే 2 ఇంటూ 10 ఇంటూ xz. అంటే ఫస్ట్ 2 కామన్ చేస్తే మీకు వేరియేషన్ తెలుస్తుందండి. ఇప్పుడు బాగా గమనించండి, నాకు ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ కూడా ఏమొచ్చింది మైనస్ వచ్చింది. అంటే ఏ టర్మ్ ఉండటం వల్ల మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. ఏ టర్మ్ ఉండడం వల్ల మైనస్ వచ్చింది రెండిట్లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి xy, ఇక్కడ xz. xy xz లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి xy xz లో కామన్ ఉన్న టర్మ్ ఏంటంటే కంటికి కనబడుతుంది ఏంటది x. అంటే x టర్మ్ ఏమిటో మైనస్, ఎందువల్ల
ఒక వాల్యూ మైనస్ వచ్చిందంటే ఒకటే మైనస్ ఉండాలి. ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి x ఇంటూ y ప్రొడక్ట్ కాబట్టి ఈ ప్రొడక్ట్ లో ఓన్లీ వన్ వాల్యూ మైనస్ ఉంటేనే ఏమవుతుంది మైనస్ వస్తుంది. అందువల్ల ఈ మైనస్ రావడానికి రీజన్ ఏంటి x కి సింబల్ ఏంటి మైనస్. మరి x కి సింబల్ మైనస్ కాబట్టి ఈ 5x² ఏమవుతుంది ఇప్పుడు మరి 5² x² ఎంత రాయాలి 5x² రాస్తాను నెక్స్ట్ స్టెప్ రాదు కానీ 5x² నెక్స్ట్ స్టెప్ లో 4y² నెక్స్ట్ ఏమవుతుంది 2z² ఇప్పుడు అప్లై చేయండి. ఏంటి అప్లై చేయడం ఇక్కడ 2 ఇంటూ అలా ఉంచండి. ఇక్కడ 20 ఉంది 20 ఎంత 4 5 జా 20 ఎంత 4 5 జా 5 4 జా 5 4 జా రాయండి 5 4 జా ఇంటూ xy ప్లస్ 2 ఇంటూ 8 ఉంది 8 అని రాయండి. ఇప్పుడు కాంబినేషన్ ఇక్కడ కాంబినేషన్ చూడండి 5 4 జా 4 2 జా 2 5 జా అదే ఆర్డర్లో రాయండి. ఫస్ట్ ఆర్డర్ ఏంటి 5 4 జా ఎంత 20 4 2 జా అంటే 8 ఎంత రాయాలి 4 2 జా రాయండి. నెక్స్ట్ ఏంటి 2 5 జా ఇక్కడ ఏంటిది 4 2 జా into yz లాస్ట్ ఏమిటి మైనస్ 2 ఇంటూ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి లాస్ట్ లో కింద రాస్తాం చూడమ్మా 2 ఇంటూ ఇక్కడ 2 5 జా ఇంటూ xz. ఇప్పుడు నేను అప్లై చేస్తాను చూడండి ఏంటి అప్లై ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ దేనికి అప్లై చేస్తున్నాను x కి అప్లై చేయలేను ఎందుకన్నా ఈ రెండింటిలోనే కామన్ ఉండటం x కాబట్టి x కి సింబల్ వస్తుంది మైనస్ వస్తుంది. మరి x తో పడి ఉండాలి కదా అందులో 5 ఉండాలి అందులో 5 ఇంటూ x ఇక్కడ అప్లై చేసింది ఇక్కడ 5 ఇంటూ x 4 ఇంటూ y 4 into y 2 into z నెక్స్ట్ ఇక్కడ 2 into zx కదా x పెట్టిన క్వశ్చన్ లో మల్టిప్లికేషన్ చేద్దాం 2 into ఏంటిది z 5 into x అని. ఇప్పుడు చూడండి ఈ మైనస్ 5x హోల్ స్క్వేర్ దీన్ని ఎందువల్ల స్క్వేర్ ఉంది స్క్వేర్ లో మైనస్ ఏమవుతుంది అక్కడ ఎందుకు మైనస్ అప్లై చేస్తున్నాను ఇక్కడ x టర్మ్ మైనస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు x టర్మ్ మైనస్ వస్తుంది కాబట్టి ఫార్ములా మనం కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏ సింబల్ ఉండాలి మైనస్ ఉండాలి. కానీ ఈ మైనస్ ఎందుకు అప్లై చేస్తున్నాను ఇక్కడ ఉన్న మైనస్ దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ x కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకు ఇక్కడ xy అక్కడ xz లో కామన్ టర్మ్ x కాబట్టి x అనే టర్మ్ కి ఏముంది మైనస్ ఉంది అంటే ఇక్కడ x అనే టర్మ్ కి ఏం అప్లై చేయాలి మైనస్ అప్లై మరి మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి ప్లస్ 4y హోల్ స్క్వేర్ ప్లస్ 2z హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ మైనస్ సింబల్ లాంగ్ అప్లై చేస్తున్నాను ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ x ఎంత 5x కానీ ఆ 5x ఈ సింబల్ వస్తుంది నేను మైనస్ 4 ఇంటూ y ఎంత 4y నెక్స్ట్ అన్నమా ప్లస్ y z అన్న కాబట్టి ఇక్కడ 2 అలా ఉంచండి 4 ఇంటూ y 4y 2 ఇంటూ z 2z నెక్స్ట్ లాస్ట్ చూడండి మైనస్ 2 ఇంటూ ఈ మైనస్ లాంగ్ అప్లై చేస్తున్నాడు మైనస్ లాంగ్ అప్లై చేస్తున్నాడు 2 ఇంటూ ఫస్ట్ z రాయాలి 2 ఇంటూ z 2z నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ x 5x ఇందులో ఆర్డర్ ఏంటి zx ఆర్డర్ ఇప్పుడు కూడా ఏమవుతుంది zx అవుతుంది లాస్ట్ xy yz zx కాబట్టి ఈ ఆర్డర్ లో రాస్తున్నాం. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం దీంతో కంపేర్ చేస్తున్నాం ఏ ఫార్ములాతో కంపేర్ చేస్తున్నాం అంటే కంపేరింగ్ with eta term is comparing with a square plus b square plus c square plus 2ab ఇక్కడ మనకు సరిపోతుంది ఎందుకు వస్తుంది ప్లస్ 2bc లాస్ట్ టర్మ్ ఏంటి మనం రాసిన టర్మ్ 2 ఇంటూ మైనస్ 2z ఇంటూ మైనస్ 5x కాబట్టి లాస్ట్ టర్మ్ ఎంత అవుతుంది ab bc ca ఫార్ములా కంపేర్ చేసుకున్నాం ఏంటా ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ 2 ఇంటూ b ఇంటూ c లాస్ట్ టర్మ్ మనకి ఏంటి 2 ఇంటూ c ఇంటూ a ఈ ఫార్ములా కంపేర్ చేసుకుంటే ఫార్ములా ఏమవుతుంది వాల్యూ వేర్ ఇంటర్ వాల్యూస్ x a ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ ఎంత ఇక్కడ -5x a ప్లస్ 1 వాల్యూ ఎంత 5x a 5x -5x మరి b ప్లస్ 1 వాల్యూ ఎంత 4y మరి c ప్లస్ 1 వాల్యూ ఎంత 2z అని అప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫార్ములా రిపీట్ చేయండి ఏంటా ఫార్ములా x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని కనబడితే అలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ కి ఫార్ములా ఏంటి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇది మన ఫార్ములా అంటే ఇది రైట్ సైడ్ పార్ట్ మనం చెప్పుకున్న ఐడెంటిటీలో ఈ ఐడెంటిటీ ఏ పార్ట్ అవుతుంది రైట్ సైడ్ పార్ట్ కానీ అది రైట్ సైడ్ పార్ట్ ఇచ్చేది కాబట్టి ముందు రైట్ సైడ్ రాసి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాం కదా a స్క్వేర్ టర్మ్ ఎంత మనకి 25x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ టర్మ్ ఎంత ఇక్కడ 16y స్క్వేర్
తర్వాత సి స్క్వేర్ టర్మ్ ఎంత ఇక్కడ 4z స్క్వేర్ మైనస్ 40xy ప్లస్ 16yz ప్లస్ మైనస్ 20xz ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రైట్ సైడ్ టర్మ్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ -5x -5x ప్లస్ బి వాల్యూ ఎంత 4y ప్లస్ సి వాల్యూ ఎంత 2z హోల్ స్క్వేర్ 2z హోల్ స్క్వేర్ అందువల్ల ఏ ఫార్ములాని అప్లై చేసినప్పుడు అక్కడ ఏ ప్లస్ 1 వాల్యూ -5x బి ప్లస్ 1 వాల్యూ 4y సి ప్లస్ 1 వాల్యూ ఎంత 2z కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేశాను అప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది చూసారా 25x square plus 16y square plus 4z square minus 40xy plus 16y minus 20xz is equal to minus 5x plus 4y plus 2z whole square. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయవలసింది ఏంటంటే ఈ స్టెప్ నుంచి స్టెప్ రావడం రావాలి. ఎలా అవుతుంది స్టెప్ ఇక్కడ మైనస్ సింబల్ అనే దాంట్లో ఇది -xy -xz ఉంది. మన -xy -xz లో కామన్ టర్మ్ ఏంటి x కాబట్టి x కే మైనస్ ఉండాలి. ఆ x కే మైనస్ ఉండాలి కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేసి ఇక్కడ వస్తుంది ప్లస్ వచ్చింది. ఈ మైనస్ దీనికి అప్లై చేస్తే 5 × x 5x దాని సింబల్ ఏంటి మైనస్ అంటే ఈ మైనస్ ఎక్కడికి వెళ్ళింది x కి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ కూడా ఈ మైనస్ ఏమైంది ప్లస్ అయ్యింది. ప్లస్ అయ్యి ఈ మైనస్ దీనికి అప్లై అయింది x కి అప్లై చేస్తే -5x అంటే ఈ టర్మ్ 5x వస్తుంది అంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి ఈ 5x ఎలా చేంజ్ అవుతుంది -5x వస్తుంది. ఇందువల్ల స్క్వేర్ టర్మ్ లో ప్లస్ అయినా కూడా ప్లస్ వస్తుంది మైనస్ అయినా ప్లస్ వస్తుంది. మైనస్ ఉన్నా మైనస్ స్క్వేర్ అవుతుంది ప్లస్ అవుతుంది. అందువల్ల ఇది +5x -5x ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించాలి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి మైనస్ రాసుకోవాలి. అలా రాసుకుంటే కంపేరింగ్ టర్మ్స్ ఏమైనాయి ఏ ప్లేస్ లో -5x బి ప్లేస్ లో 4y సి ప్లేస్ లో 2z కాబట్టి ఈ ఫార్ములా అప్లికేషన్ చేశాను. నెక్స్ట్ అన్నమా ఇప్పటితో మనకి 5th లో ఫస్ట్ పాయింట్ అయింది. నెక్స్ట్ అన్నమా 5th లో సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 16c స్క్వేర్ ప్లస్ 12ab మైనస్ 16bc మైనస్ 24ca. మీరు చాలా మంది అక్కడ XYZ అంటే ABCలు రాయడం అలవాటు చేసుకోవాలి. అదే ABCలు అంటే XYZ రాయాలి అంతే తప్ప ఇక్కడ ఇందులో ఏం వెరిఫికేషన్ లేదు. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అయిపోయే ఫార్ములాస్ మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయని అనుకోలేదు. ఇక్కడ ఒకటే ఫార్ములా కానీ అక్కడ లెటర్స్ చేంజ్ అవుతున్నాయి. ABCలు అంటే XYZ వస్తాయి XYZ అంటే ABC వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సమ్ ఏంటి ABC ఉంది. సమ్ ABC ఉంది కాబట్టి లెటర్స్ ఎంత తీసుకోవాలి XYZ తీసుకోవాలి. అందులో చూడమ్మా given ఏముంది అక్కడ 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 16c స్క్వేర్ ప్లస్ 12ab మైనస్ 16bc మైనస్ 24ca. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ అవి చేస్తున్నాండి. ఫస్ట్ 9 ఉంది. 9 అంటే ఎంత 3 స్క్వేర్ a స్క్వేర్ మరి 4 అంటే 2 స్క్వేర్ b స్క్వేర్ మరి 16 అంటే 4 స్క్వేర్ c స్క్వేర్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది. ఏంటి ఐడియా 3 2 జా 6 6 2 జా 12 చూస్తున్నారు ఇక్కడ ప్రొడక్ట్ చేస్తున్నాను. 3 2 జా ఎంత 6 6 2 జా 12 సరిపోయింది. 2 4 జా 8 2 4 జా 8 8 2 జా ఎంత 16 4 3 జా 12 4 3 జా 12 12 2 జా 24 అంటే మనకి ఏవైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ కోయిన్సైడ్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న సింబల్ ప్లస్ 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ ఎన్ని టైమ్స్ 6 టైమ్స్ 6ab. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 2 టైమ్స్ కామన్ తీస్తే 2 ఇంటూ ఎన్ని టైమ్స్ ఇక్కడ 8 టైమ్స్ 8bc మైనస్ 2 టైమ్స్ కామన్ చేస్తే 2 ఇంటూ ఎన్ని టైమ్స్ ఇక్కడ 12 టైమ్స్ 12ca. 2 టైమ్స్ మాత్రం కామన్ తీసేయండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 3 స్క్వేర్ a స్క్వేర్ కడమండి 3a హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ a స్క్వేర్ అవుతుంది 3a హోల్ స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది 2b హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది 2b హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ c స్క్వేర్ అవుతుంది 4c హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడాలి ఇక్కడ 3 2 వచ్చిందంటే ఇక్కడ కూడా ఏం రావాలి 3 2 రావాలి. అంటే 6 ని మల్టిప్లికేషన్ ఏంటి 3 2 దాకా కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 2 అప్లై చేశాను. ఇంకేమన్నా అక్కడ ab. నెక్స్ట్ ఇక్కడ
మైనస్ 2 ఇంటూ 8 అంటే రాయాలి ఇక్కడ 2 4 రావాలి కాబట్టి 2 ఇంటూ 4 రాశాను ఇంటూ బీసీ. నెక్స్ట్ టర్మ్ ఏముంది మైనస్ 2 ఇంటూ 4 బీసీ మైనస్ 2 ఇంటూ ఇక్కడ చూడమ్మా లాస్ట్ టర్మ్ ఏంటి 4 3 ఉంది 4 3 కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ సిఏ 4 ఇంటూ 3 సిఏ. అక్కడ ఇంటూ డౌట్ వచ్చిన బ్రాకెట్లు వేసుకోవచ్చు. చుక్కలు పెట్టడం మానేసేసి కొంతమంది చుక్కలు మానేసి ఏం చేస్తారంటే తెలుగుదలు ఎక్కువైపోయి ఇలా రాస్తారు 232 అవుతుంది 2 ఇంటూ అవుతాం. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి బ్రాకెట్ పెట్టుకోండి. అలాంటి డౌట్స్ ఉంటే ఇంటూ పెట్టుకున్నా పర్వాలేదు బ్రాకెట్ పెట్టుకున్నా పర్వాలేదు. డాట్ కంపల్సరీ కనబడాలి. డాట్ కనబడకపోతే మీకు మల్టిప్లికేషన్ కాదు అది. ఇప్పుడు చూడండి మరి నేను అప్లై చేసే దాంట్లో లాస్ట్ 2 టర్మ్స్ కి మైనస్ వస్తుంది. లాస్ట్ 2 టర్మ్స్ కి మైనస్ వస్తే ఏం అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ లాస్ట్ కూడా రెండింటికి మైనస్ వచ్చిందంటే కాంబైన్డ్ ఉన్న ఎలిమెంట్ ఏంటి ఈ లాస్ట్ 2 టర్మ్స్ కి మైనస్ వచ్చిందంటే ఈ రెండిట్లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి సిసి. కామన్ టర్మ్ సిసి ఉంది కాబట్టి ఈ సి అనే టర్మ్ కి వస్తుందా మైనస్ ఈ సి అనే టర్మ్ కూడా వస్తుంది మైనస్. ఇందువల్ల ఇక్కడ సి కి మైనస్ ఉండడం ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది మైనస్ అయింది. ఇక్కడ సి కి మైనస్ ఉండడం ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. ఇక్కడ మైనస్ రావడానికి రీజనబుల్ ఏంటి ఈ రెండింటిలో కామన్ ఉన్న టర్మ్ ఏంటి సి అనే టర్మ్ కాబట్టి ఈ మైనస్ అనేది దేనికి అప్లై చేయాలి సి కి అప్లై చేయాలి. అందువల్ల 3a హోల్ స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్. ఇప్పుడు సి కి వస్తుందని చెప్పి నేను మైనస్ వస్తున్నాను కాబట్టి మైనస్ 4c హోల్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు కాంబినేషన్ చూడండి a కి ఉండాలి 3 ఉండాలి. అందువల్ల 3a అంటే 2 ఇంటూ 3a అయింది. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి 2b అక్కడతో కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఈ మైనస్ ఏమో దీనికి అప్లై చేయాలన్నా సి కి అప్లై చేయాలన్నా ఈ మైనస్ సి కి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్. ఈ మైనస్ అనే సింబల్ దేనికి అప్లై చేయాలి సి కి అప్లై చేయాలన్నా కాబట్టి ఇక్కడ ఏ సింబల్ వచ్చేస్తుందిగా ప్లస్. ఇక్కడ ఉన్న టర్మ్ 2 అలాగే ఉంది. ఇప్పుడు ఈ 2 దేనికి అప్లై చేసాను b కి అప్లై చేసాను కాబట్టి 2b. ఇప్పుడు 4 దేనికి కావాలి సి కావాలి కాబట్టి 4c. అలా సి కి వచ్చిన సింబల్ ఏమవుతుందన్నా మైనస్. నెక్స్ట్ అన్నమా మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి ఈ సింబల్ అయితే కావాలి సి కి రావాలన్నా కాబట్టి 2 అలా ఉంది. 4 into c 4c 4 into c 4c ఎక్కడ ఏ 4c మైనస్ 4c. ఈ 3 into a 3a ప్రతి కాంబినేషన్ కల్టివేషన్ చూడండి 2 అలాగే ఉండాలి. ఫస్ట్ ఈ 2 ని ఏం చేయకూడదు 3 into a 3a 2 into b 2b. ఇక్కడ ఈ మైనస్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ప్లస్ ఈ 2 అలాగే ఉంచండి 2 into b 2b మైనస్ 4 into c 4c. ఇక్కడ సింబల్ మైనస్ అనేది ప్లస్ అయితే ఈ 2 అలాగా ఉంది 4 into c 4c a 4c మైనస్ 4c 3 into a 3a. ఇప్పుడు ఫార్ములా వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా చూడమ్మా ఇప్పుడు ఫార్ములా వైజ్ గా మనకి ఒక ఫార్ములా వచ్చింది. ఏంటి ఫార్ములా కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ టర్మ్ ఏంటమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2xz zx. ఈ ఫార్ములా కంపేర్ చేసుకుంటే టర్మ్ ఏంటి ఇక్కడ ఏ టర్మ్ ఏముంది చూడమ్మా ఫస్ట్ బేస్ x ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3a x ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3a. మరి y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 2b y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 2b. మరి z ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -4c z ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -4c. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అన్ని చేసాం కాబట్టి మనకు కావాల్సిన ఫార్ములా చూడమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ప్లస్ అయిపోయింది కదా ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. రైట్ సైడ్ టర్మ్ అంతా కూడా ఏదైతుందో టర్మ్ అంతా రాసుకున్నాను. దానికి సంబంధించిన ఫార్మ్ ఏంటి x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ రిడ్యూస్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనకి గివెన్ ఉంది గివెన్ వాల్యూ చూడమ్మా 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 16c స్క్వేర్ ప్లస్ 12ab ప్లస్ మైనస్ 16bc మైనస్ 24ca ఈజ్ ఈక్వల్ టు x టర్మ్. x టర్మ్ అంటే ఇక్కడ 3a ప్లస్ y టర్మ్ ఎంత 2b y టర్మ్ ఎంత 2b ప్లస్ z టర్మ్ ఎంత -4c హోల్ స్క్వేర్.
ఒకసారి లాస్ట్ సమ్ ఉంటుంది కదా, లాస్ట్ సమ్ మనం హోల్ స్క్వేర్ రాసాం, హోల్ స్క్వేర్ ఆపేసాం. హోల్ స్క్వేర్ కాకుండా కొంచెం సెపరేట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తాను కదా అలా చేయాలి. వాడు ఫ్యాక్టరైజేషన్ అంటే సెపరేట్ గా రాయాలి. హోల్ స్క్వేర్ తో ఆపేసాను లాస్ట్ సమ్ దీని ప్రీవియస్ సమ్ హోల్ స్క్వేర్ తో ఆపేసాను. హోల్ స్క్వేర్ తో ఆపకూడదు. వాడు ప్రోడక్ట్ అంటే సెపరేట్ చేయాలి, 2 టర్మ్స్ కింద రాయాలి. ఇప్పుడు నేను ఎలా రాస్తాను రాయండి నా ఆన్సర్. కంటిన్యూ కొంచెం ఒక స్టెప్ ఏంటంటే ఇక్కడ 3a ప్లస్ 2b ప్లస్ అంటే మైనస్ ఎంత మైనస్ 4c. ఇది 1 టైం అయింది. నెక్స్ట్ టైం ఎంత 3a ప్లస్ 2b మైనస్ 4c. అంటే ఇలా ప్రోడక్ట్ కింద రాయాలి. నేను ఇక్కడ హోల్ స్క్వేర్ తో ఆపేసాను సమ్, హోల్ స్క్వేర్ తో కాకుండా ఇలా ప్రోడక్ట్ కింద రాసుకుంటాను ఆన్సర్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి సెపరేట్ చేయాలి. హోల్ స్క్వేర్ 2 టైమ్స్ కింద రాయాలి కాబట్టి 3a ప్లస్ 2b ఇక్కడ ప్లస్ అంటే మైనస్ ఎంత మైనస్ 4c. ఇదే ఒకసారి రాసుకోవాలి కాబట్టి 3a ప్లస్ 2b మైనస్ 4c. అక్కడ హోల్ స్క్వేర్ తో ఆపేసాను. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చేయాలి, ఇలా స్టెప్ వేయండి. ప్రీవియస్ సమ్ 5 లో ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. సిక్స్త్ క్వశ్చన్ లో if a plus b plus c is equal to 9 and ab plus bc plus ca is equal to 26 and find a square plus b square plus c square. ఇంపార్టెంట్ మోడల్. ఎందుకంటే ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. ఒకసారి అందులో చూసుకోండి మెథడ్స్ ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయడం అంటే ఫార్ములా వైజ్ గా ఇవాడు సెపరేట్ చేయడం కాదు. ఒక ఫార్ములా తీసుకుని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం వస్తుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఒక వాల్యూ వస్తుంది. మరి ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రెండు అవుతేనే ఇది కనుక్కోమన్నాడు. అంటే ఏ రెండు అయితే a ప్లస్ b ప్లస్ c వాల్యూ 9 అవుతే అక్కడ ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ 26 అయితే అప్పుడు నేను ఏం కనుక్కోమన్నాడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ కనుక్కోమన్నాడు. అందువల్ల గివెన్ తీసుకోవాలి. ఆ రెండింటిని తీసుకుని ఇది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఏంటి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 9 అండ్ సెకండ్ ఏంటి ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు 26. అయితే ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. ఏంటంటే 2 మోడల్స్ ఒకటి ఫార్ములా రిటర్న్ చేసేసుకుని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. ఒక ఫార్ములా రిటర్న్ చేసేసుకుని ఆ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్ వస్తుంది. అలా చేయొచ్చు. లేదా హోల్ స్క్వేర్ చేసి దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఏది చేసినా మనకు పర్వాలేదు. మనం యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటి ఇక్కడ ఏ స్క్వేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నారు అనుకోండి. నేను ఫ్రమ్ 1 ఆ 1 తీసుకుంటే ఫ్రమ్ 1 a plus b plus c is equal to 9. ఏం చేయాలి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం చేయాలి అక్కడ స్క్వేర్ చేయమన్నాను. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది a plus b plus c హోల్ స్క్వేర్ is equal to రైట్ సైడ్ ఎంత 9 స్క్వేర్. ఇది 1 మెథడ్ లో చెప్తున్నాను చూడండి. ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏం చేసాను ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. మరి a plus b plus c హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది దగ్గర. ఏంటి ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 9 స్క్వేర్ అంటే 9 9 జా 81. 9 స్క్వేర్ ఎంత 9 9 జా 81. అంటే ఏం చేశారు ఇక్కడ గివెన్ వాల్యూలో ఫస్ట్ వన్ ఆఫ్ ది వాల్యూ నేను చేశాను ఇక్కడ స్క్వేరింగ్ చేశాను కాబట్టి ఈ స్క్వేరింగ్ లో ఏమొచ్చింది ఫార్ములా వచ్చింది. ఒక ఐడెంటిటీ ఫార్ములా వచ్చింది. ఈ ఐడెంటిటీ ఫార్ములా ఒక కామన్ గా ఉన్న టర్మ్ ఉంది. ఏంటి వచ్చిందమ్మా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి అన్నిట్లోని ఒక ఫ్యాక్టర్ ఉంది. ఏంటో ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ 2. ఏంటో కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2 అనేది కామన్ తీసేస్తే ఆ 2 అనేది కామన్ తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ ab ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే bc ఇక్కడ 2 కామన్ పోతే ఏమవుతుంది ca ఇది కూడా రైట్ సైడ్ ఎంత 81. ఇప్పుడు మీకు ఆల్రెడీ గివెన్ లో ఒక టర్మ్ ఉంది. ఏంటది ab ప్లస్ bc ప్లస్ ca అని ఉంటే నువ్వు ఏం రాసుకోవచ్చు 26 రాసుకోవచ్చు. కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ ఎంత ఏమవుతుంది 26. ఆ వాల్యూ ఎంత అవుతుంది 26. ఇది కూడా ఎంత 81. అంటే ఈ టోటల్ టర్మ్ ఆల్రెడీ గివెన్ లో ఉంది. కాబట్టి ఈ గివెన్ టర్మ్ తీసేసి ఏమైతే ఇక్కడ 26 రాకపోతే ఈ టర్మ్ అంతా క్యాన్సిల్ చేసి దాని ప్లేస్ ఇక్కడ 26 అప్లై చేస్తే అవుతుంది
a square plus b square plus c square plus 226 226 ఎంత అవుతుంది 52 226 ఎంత 52 ఇది ప్లస్ 52 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది a square plus b square plus c square is equal to 81 ఇది ప్లస్ ఈ ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ 52 ఫైనల్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమని అది వస్తుంది అన్నమా a square plus b square plus c square is equal to 81 లో 52 క్యాన్సిల్ అయింది 81 లో 52 క్యాన్సిల్ ఏమవుతుంది 20 అన్నమా జనరల్ గా క్యాన్సిల్ ఎంత అవుతుంది ఇక్కడ 2 తీసేముందు 81 నుంచి 50 క్యాన్సిల్ అంటే 29 దాంట్లో 2 క్యాన్సిల్ అయ్యింది 27 సరిపోయిందా ఆన్సర్ ఇక్కడ చూసుకోండమ్మా ఇక్కడ 81 ఎంత ఉన్నా కూడా 1 ఇక్కడ ఎంత వస్తుంది 11 ఇక్కడ మిస్టేక్ వచ్చింది చూడండి ఎంత వస్తుంది ఇక్కడ 11 11 నుంచి 2 తెస్తే ఎంత 9 ఇక్కడ 7 అంటే 7 నుంచి 5% అంటే 29 ఫైనల్ ఆన్సర్ ఎంత a square plus b square కూడా a square plus b square plus c square కూడా ఎంత 29 ఇది వన్ ఆఫ్ ది మెథడ్ ఇంకొక మెథడ్ అంటే ఇంకోటి ఏం కాదు ఈ ఫార్ములా రిటర్న్ చేసేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం ఏంటి ఆ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేసాం ఈ ఫార్ములా రాసేసుకొని దీని ప్లేస్ ఎంత 9 రాస్తారు దీని ప్లేస్ లో 9 రాసి ఇది కామన్ తీసి ఎంత రాస్తారు 26 రాస్తాం అలా రాసాం కొన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఫార్ములా రిటర్న్ చేయలేదు అందువల్ల గివెన్ వాల్యూని హోల్ స్క్వేర్ చేశాక మనకు ఒక ఫార్ములా వచ్చింది ఏంటిది a + b + c హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆ ఫార్ములా రిటర్న్ చేసి ఇక్కడ 2 అనేది కామన్ తీసాను 2 కామన్ చేస్తే మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ 2 26 అంటే 52 ప్లస్ ఇది ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ అయితే మైనస్ అయింది 81 లో 52 క్యాన్సిల్ అయితే వచ్చింది 29 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ అవుతుందా చూడండి మీకు ఒక సమ్ ని ప్రాక్టీస్ చేస్తాను చూడండి సమ్ ఇది evaluate the following using suitable identities అందులో ఫస్ట్ ది 99 whole power 3 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఒకసారి రీడ్ చేశాను ఒకసారి చూడండి ఓన్ గా ట్రై చేయండి అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ అట్లా డిస్కస్ చేస్తాను చూడమ్మా 99 అంటే మీకు 999 హోల్ క్యూబ్ చెప్పాను 999 హోల్ క్యూబ్ చెప్పాను అలాగే 99 హోల్ స్క్వేర్ కూడా మోడల్ చెప్పాను ఆ మోడల్ ట్రై చేయండి వాళ్ళు ఎంతగా రాకపోతే నెక్స్ట్ క్లాస్ చూద్దాం సార్